నిజం చెప్పాలంటే ఎన్ని మాటలు చెప్తారు ఉద్యోగులకు, పాపం వాళ్ళు కూడా అంత చదువుకొని అంత మేధావులు ఎట్లా పాపం టోకరబడినారు, మోసపడినారు. తెలిసి ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి. మీరు ఉద్యోగులకు అగెయిన్స్ట్ అనేది అందరికీ తెలుసు, మీకు తెలుసు, వాళ్ళకు తెలుసు. అయినా పెండింగ్ డిఏలు 4 డిఏలు ఉన్నాయండి పెండింగు. ఎక్కడి నుంచి? 2024 జూలై నుంచి పెండింగ్ ఉన్నాయి. 4 కరెక్టా కాదా? పిఆర్సీ, బ్రహ్మాండమైన పిఆర్సీ ఎంట్రీ ఇస్తే, ఐఆర్ ఇస్తామంటారు, అద్భుతమైన ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తే, అసలు బకాయిలు అయితే ఇంచుమించు 40,000 కోట్లకు చేరినాయి బకాయిలు ఈరోజు. రిటైర్మెంట్ ఉద్యోగులకైతే గ్రాట్యుటీ ఎప్పటి నుంచి? 2024 జూన్ నుంచి రిటైర్మెంట్లో గ్రాట్యుటీ లేదు. అసలు ఈఎల్ ఎన్కాష్మెంటు, అర్న్ లీవ్ ఎన్కాష్మెంటు అప్పటి నుంచి 2024 నుంచి లేదు. పోలీసు వాళ్ళకైతే పాపం పొద్దున్న లేచి చెమట గార్చుకుంటా, కానిస్టేబుళ్ళు, సబ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు అయితే కాకి డ్రెస్సులు వేసుకొని ఎప్పుడు తడిసి ఉంటారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి చూడు ఎంత. 5 ఏఎస్ఎల్ ఎస్ఎల్ కలిసి 5 పెండింగ్ ఉన్నాయి 2024 నుంచి. టీఎల్ అయితే ఇంచుమించు 16 నెలలకు పెండింగ్ ఉన్నాయి. లాస్ట్కు ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ అయితే మీరు ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టినందువలన పెన్షనర్లకు, ఎంప్లాయీస్కు ఆసుపత్రులు ట్రీట్మెంట్ ఇవ్వడంలే. జీతాలు అయితే 1వ తారీఖు కంట్రీ 10వ తారీఖు అవుతుండే ఈ మధ్య అన్నీ సెటిల్ అయ్యేటప్పటికి. సిపిఎస్, జీపీఎస్ దాన్ని అట్లే మధ్యలో ఇది చేసి పెట్టేస్తారు ఎటు కాకుండా. ఏం చెప్పాలా అని, ఏం చెప్పాలా, ఎట్లా చెప్పాలా? బకాయిలు అయితే ఇంకా ఇష్టాంతరానికి ఏంది, కూటమి అధికారి 40,000 కోట్ల బకాయిలు. ఇంకా ఇదైతే ఇప్పుడు ఇది ఎప్పుడు? ఇది 30 జూలై 2024. ఏమని చెప్తారు? ఇంటి నిర్మాణానికి 4 లక్షలు, 2 లక్షలు ఇట్లా, 2 లక్షలు అట్లా అని చెప్పి. ఇంతవరకు ఒక్క ఇంటికన్నా ఒక 3 లక్షల ఇండ్లు వైఎస్ఆర్సీపీ టైం నుంచి ఇచ్చినవి తప్పితే వేరే ఎక్కడైనా కానీ కనీసము ఇచ్చినటువన్నీ ఉన్నాయి. పైగా ఎప్పుడన్నా చూడు మీరు కోపంగా ఉంటారు. ఇప్పుడు ఎందుకు కోపము? ఇవి ఎవరు అడుగుతున్నారు ఇవన్నీ? కోపం ఎందుకు వస్తుంది? ఇది మాకు మీకు కాదండి, కూటమి మీకు మాకు కాదు, మీకు పబ్లిక్కు. ఇదంతా ఎవరికి సంబంధించినది? మీకు పబ్లిక్కు. పబ్లిక్ అడుగుతారు, మేము పబ్లిక్ తరఫున అడగల. అడగకుంటే ఎట్లా? మా ప్రతిపక్షం బాధ్యత. దానికి మీరు అంత కోప్పడతారు. నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 ఇష్టాంతరానికి పోతుంది కదా. మేము నిజం చెప్పకుంటే అబద్ధం గెలుస్తుంది. మీరు చెప్తే కదా మీరు కోడ్ క్రాక్ చేసినారు. ఆశకు కృతజ్ఞతకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుంది. ఏమంటే ఆశ సృష్టించాలా, ఎటు సృష్టించాలా? ఉన్నటివి లేని ఇటు చెప్పాలా. మేము చెప్పలేకపోతే మేము సత్యమార్గం ఎంచుకుంటే మీరు సత్యదూరమైన మార్గం ఎంచుకుంటుంది. పబ్లిక్ చూస్తే అమాయకులంతా ఏం చేస్తారు? పబ్లిక్ పాపం నమ్ముతారు. తర్వాత గెలిచిన తర్వాత తీరా ఏమంటారు? పెడతా అంటే ఆశ పబ్లిక్కు. మీరేమంటారు? పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. మళ్ళీ కొట్టడానికి వస్తారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు రోజు లాఠీలు పట్టుకొని ఇదే పని పరిస్థితి. ఆయన ఏమైందో ఈయన చూస్తే బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. షూరిటీ ఇచ్చిన ఆయన కనపడ్డు, కౌంటర్ గ్యారంటీ, అసలు గ్యారంటీ ఇచ్చిన ఆయన ఉన్నాడు. ఒక ఆయన పార్టీ స్థాపించిన ఆయన, ఇది ప్రశ్నించేదానికి గ్యారంటీ ఇచ్చిన ఆయన కనపడ్డు. కౌంటర్ గ్యారంటీ ఇచ్చిన వాళ్ళంటే ఆ రోజే చెప్పినారులే మాకేం సంబంధం లేదని చెప్పి చెప్పేసినారు. పైగా ఎట్ట చెప్తారు మీరు? 3 కనండి, 4 కనండి, 5 మంది, 10 మందిని కనండి, నేనుండా చూసుకుండేదానికి అంటారు. ఏం కనాలనో ఏమి చూసుకుంటారో. అవినీతి అయితే చెప్పలేనంత అవినీతి. ఇసుక, మందు, భూమి, సబ్ రిజిస్టర్ ఆఫీసు, తహసీల్దార్, చివరకు వినూత్నమైన పద్ధతి. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ ఉండదు ఇట్లాంటి అవినీతి. కోడి వేస్ట్ విన్నారు ఎప్పుడన్నా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వినండి. కొన్ని ఊర్లలో ఏం జరుగుతుందో తెలుసిన లోకల్ ఎమ్మెల్యేలు, కోడి కోసిన తర్వాత చికెన్ షాపుల్లో తోలు గీలు తొప్పే ఉంటుంది కదా, పక్కన ఇస్తారు కదా, దాన్ని కూడా మాఫియా మాదిరి చేసి ఊర్లో ఉండే కోడి వేస్ట్ అంతా కలిసి ఒకటే చోటికి రావాలా. ఆ కోడి వేస్ట్ అంతా కలెక్షన్ చేసి ఎక్కడ పంపిస్తే తెలిసిన? చేపల చెరువులకు. ఇది ఒక తప్పు. అది చేపలతో తినిపించడం అంతకంటే పెద్ద తప్పు. ఇది పలు చోట్ల జరుగుతుంది. అంటే ఇంత వినూత్నమైన కోడి వేస్టును కూడా కరప్షన్ చేసే ఈ కూటమి మళ్ళా నీతులు ఓయమ్మ. ఇంకా కొత్తగా దోమలతో ఏ ద్వారా దోమలను కనుక్కుంటారంట. దోమలు ఏ ద్వారా కనుక్కుంటారు అంటే ఏ వచ్చి దోమను చంపుతుందా? అంటే మీరు చెప్పేదేమి? దోమను ఏ ద్వారా కనుక్కుంటారు. దానికి ఏ కావాలన్నా? మనిషిని దోమ కుడుతుండా లేదంటే చెప్పడు. దోమలు ఉంటే మనిషిని కుడతాయి, దాన్ని ఏ ద్వారా కనుక్కుంటారంట. నాకు అందుకని డౌటు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీ ఇంటెలిజెన్సే ఆర్టిఫిషియల్ అని. మీరు మాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా. నా డౌట్ ఏమంటే అసలు మీ ఇంటెలిజెన్స్ ఏమన్నా ఆర్టిఫిషియల్ అని. మాకు అర్థమైనది ఏమంటే ఎప్పుడు కూడా మీది పర్ఫార్మెన్స్ చాలా వీక్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ చాలా పూర్, కానీ అసలు పబ్లిసిటీ మాత్రం పీక్లో ఉంటుంది అన్నమాట. అందుకని ఎవరో చెప్తుండే, ఒక పెద్ద మనిషి చెప్పా ఎట్లుంది అని చెప్పి అడిగితే చదువుకున్న ఆయన, సార్ ఇది ఏమైనా ఫినామినల్ అనుకుంటే, ఫినామినల్ కూడా కాదు సార్, ఇది అసలు నామినల్కి కూడా లేదు, ఇది
ఏముంది సార్ దాన్ని చదివేదానికి కూడా ఏముంది ఊరికే. అసలు విననీక లేక అసెంబ్లీలో ఎమ్మెల్యేలను గమనిస్తుంటే అర్థమైందంటే ఏం గమనిస్తారు అంటే ఒకరు ఇట్లా చూస్తారు, ఒకరు అట్లా చూస్తారు, ఒకరు నిద్రిస్తున్నారు, ఒకరు ఆవలిస్తున్నారు, ఒక్కరికి కూడా కనీసం ఒక్క చోట చప్పట్లు కొట్టేది లేదు, టేబుల్ చంపింగ్ చేసి ఏమీ లేదు. ఇంకా 175 మంది మీకే లేకుండా ఉంటే పబ్లిక్ ఏముంటుందండి? అయిపోయి అనుకుంటేనే 3 బడ్జెట్లు అయిపోయాయి, ఇంకేం మిగిలినది 2.